పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏందంటే, కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కాడు. కొడుకులందరూ కొడుకులని మీరు అనుకుంటున్నారేమో, శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులనుకో కుస్మా. కొడుకులు 5 రకాలుగా ఉంటారు. కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు. ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం, లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు. ఏదో ఉండిపోయింది, వాడి మనకి తీర్చవలసింది, వీడి శరీరం వెళ్ళిపోయింది, వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు. వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు. ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ, ఆ రుణపుత్రుడు అంటారు. రెండవ వాడు మిత్రపుత్రుడు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడంటే, స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు LKG UKG నుంచే ట్రాన్స్ఫర్ హోల్ జాబ్ అండి అని ఏ అమ్మమ్మ గారి దగ్గర లేకపోతే నాయనమ్మ తాతగారుల దగ్గర వాడు చదువుకుంటాడు. వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన, ఓ గౌరవంతో నాన్నగారు బాగున్నారా అండి అంటాడు. అంతకు మించి పెద్ద ఆప్యాయత ఏమి ఉండదు. కాబట్టి మిత్రపుత్రుడు. ఆ మూడవ వాడు ఉంటాడు, వాడు సేవక పుత్రుడు. వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాడికి అక్షరం ముక్క రాదు, తండ్రిని ఉద్ధరించలేడు, ఓ రూపాయి సంపాదించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారనుకోండి, వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు. నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు. పడుకున్నారనుకోండి, నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు. తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి, నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు. తండ్రి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు. ఏమి చేస్తాడంటే, ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే గత జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు. అందుకని సేవక పుత్రుడు. ఇంకొకడు ఉంటాడు, వాడు విచిత్రమైన వ్యక్తి, కర్మపుత్రుడు. వాడు ఎందుకు పనికి వస్తాడంటే, చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు, అలాగే పెరుగుతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత PG, ఆ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు, వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి అకౌంట్ వాడే వేసుకుంటాడు. వాడు ఒక రోజున వచ్చి దండం పెడతాడు, నాన్నగారండి మీ కోడల్ని తీసుకొచ్చాను ఆయుష్మాన్ భవ అంటాడు. తండ్రి వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడో ఉంటుంటాడు, ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు. నేను ఈ మధ్య కాకినాడలో ఒక విచిత్రమైన విషయం విన్నాను. నా స్నేహితుడు పేరు ఎందుకు లేని చెప్పడం, ఆయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తే మనవడితో కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆయన చూసొచ్చి ఏం ఆశ్చర్యం కోటేశ్వరారు, నాకు మనవడు కూడా పుట్టిసేయండి, మా అబ్బాయి చెప్పనే లేదు నాకు అన్నాడు. ఒక్కొక్క కొడుకు అలా ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడంటే, ఈ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత వాడికి టెలిగ్రామ్ ఇస్తారు. వాడు ఎక్కడో అమెరికాలోనో రష్యాలోనో ఎక్కడో ఉంటాడు. వాడు పుట్టినందుకు ఈయనకి ప్రారంభం ఏమిటంటే, ఓ 48 గంటల ఐస్ పెట్లో ఉంటాడు. ఆయన ఉంటే వాడు వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే, బయటికి తీసి దీన్ని అంచి చేసేస్తాడు. చేసేసి అంత టైం లేదండి, 11 రోజులు సెలవు కుదరదు, దీనికి లఘు ఏమైనా ఉందా అని అడుగుతాడు పండితుల్ని పిలిచి. ఏదో చెప్తారు వాళ్ళు, ఏదో చేయి నీ కర్మ, ఏం చేస్తావు మరి, మీ నాన్న ప్రారంభం అంటారు. వాడు చేసేసి విమానం ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ ఎందుకు ఇండియా, ఇంకా అవసరం ఉన్న ఒక్క సంబంధం కూడా పోయింది. ఫోటో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, అవన్నీ నన్ను అడక్కండి. కాబట్టి వాడెవరంటే వాడు కర్మపుత్రుడు. ఎక్కడో ఆఖరణ ఒకడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. ఆ నిజపుత్రుడు ఏం చేస్తాడని అడిగింది శాస్త్రం. వాడు ఏ పని చేసినా తండ్రి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ పని నేను చేస్తే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచిస్తాడు. ఆలోచించి తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి వాడై, తండ్రి యొక్క మన్ననను పొంది, తండ్రిని సుఖపెట్టి, తండ్రిని సంతోషపెట్టి, తండ్రి మనస్సు ఆనందించేటట్టుగా ఉండి, తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు. తండ్రి అందుకే ఐశ్వర్యాలకు ఐశ్వర్యం కొడుకుతో కలిసి ఉండడం. తండ్రి పక్కన పడుకుంటాడు. పడుకుని తండ్రి కొడుకు జీవితంలో అలాగే ఉంటారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఆ భాగ్యం కోసమే విశాఖపట్నం వెళ్ళిపోయారు. మహానుభావుడు, ధర్మం తెలుసున్నవారు కాబట్టి. కొడుకుతో కలిసి ఉంటాడు. తండ్రి పొందవలసినటువంటి గొప్ప భాగ్యములలో అదొకటి. కొడుకుతో కలిసి ఉంటాడు. చిట్ట ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు, నాన్నగారండి అని దగ్గరికి వచ్చి తన తొడ మీద తండ్రి శిరస్సు పెట్టుకుని ఆ తులసి తీర్థాన్ని తండ్రి నోట్లో పోస్తూ తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేసి 11 రోజుల అశౌచాన్ని పాటించి, తాను ఉన్నన్నాళ్ళు తన కొడుకుల చేత కూడా తండ్రికి శ్రాద్ధం పెట్టించి తండ్రి యందు పరమ గౌరవంతో మాట్లాడతాడు. ఇలా మాట్లాడిన వాడెవడో వాడు నిజపుత్రుడు. అలా అందరికీ కొడుకుంటాడా అంటే అలా ఉండడు. శాస్త్రం అంది కొంచెం ఆలోచించుకో, నీ కొడుకు ఏ కేటగిరీలో పడుతున్నాడో నువ్వు ఆలోచించు.